దైవ పూజ చేసేటప్పుడు తలపాగా తీసి కొలిచేదెందుకు? మీరు పంచభూతాలు, భగవంతుని కరుణా కటాక్షాలు మరియు ప్రార్థన సమయంలో శిరస్సుపై ఆచ్ఛాదన, పాదరక్షలు లేకుండా ఉండటం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి చాలా చక్కటి వివరణ తెలుసుకుందాం. భూమి, ఆకాశము, దైవ ప్రార్థనలో వాటి ప్రాముఖ్యత. పంచభూతాలలో ముఖ్యమైనవిగా పేర్కొన్న భూమి మరియు ఆకాశం ప్రార్థనలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అంశం అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలతో సరిపోలుతుంది. భూమి, పాదరక్షలు లేకుండా నేలపై నిలబడటం అనేది సృష్టికి మూలమైన భూమితో నేరుగా అనుసంధానం కావడానికి ఒక మార్గంగా భావిస్తారు. ఇది వినయాన్ని, భగవంతుని ముందు పూర్తి సమర్పణను సూచిస్తుంది. అలాగే భూమి నుండి శక్తిని పొందే ప్రక్రియగా కూడా చూస్తారు. మనం నిలబడిన నేల కూడా పవిత్రమైనదని భావిస్తారు. ఆకాశం, తలపై ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ప్రార్థించడం వల్ల అనంతమైన మరియు విస్తారమైన ఆకాశంతో ప్రత్యక్ష, నిరాటంకమైన అనుసంధానం ఏర్పడుతుందని నమ్ముతారు. ఆకాశం దైవాన్ని, విశ్వ చైతన్యాన్ని మరియు దైవం యొక్క అపరిమిత స్వభావాన్ని సూచిస్తుంది. ఇది దైవశక్తిని మరియు ఆశీస్సులను ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వీకరించడానికి సిద్ధంగా ఉండటాన్ని తెలియజేస్తుంది. అనుగ్రహ వలయం, సంపూర్ణ అనుగ్రహం కొరకు చెప్పిన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, తలపై ఆచ్ఛాదనలు మరియు పాదరక్షలు తీసివేయడం వల్ల భగవంతుని కరుణా కటాక్షాలు, దైవ అనుగ్రహం సంపూర్ణంగా మరియు నేరుగా అందుతాయి. ఈ భౌతిక ఆచ్ఛాదనలు ఆధ్యాత్మిక శక్తి ప్రవాహానికి ప్రతీకాత్మక అడ్డంకులుగా పనిచేస్తాయనే ఆలోచన దీని వెనుక ఉంది. అనుగ్రహ వలయం అంటే దైవ అనుగ్రహపు వలయం లేదా కాంతి తలపాగాకు లేదా పాదరక్షలకు తగిలి విచ్ఛిన్నం కాకుండా భగవంతుని కృప నేరుగా భక్తుడిని చేరుకోవాలనేది ఇక్కడ నమ్మకం. ఈ ఆచ్ఛాదనలను తొలగించడం ద్వారా భక్తుడు ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా ఆశీస్సులను పూర్తిగా స్వీకరించాలని కోరుకుంటాడు. శాస్త్రాల ఉపదేశం, ప్రార్థన సమయంలో తలపాగా తీసివేయమని మరియు పాదరక్షలు లేకుండా పూజించమని శాస్త్రాలు, పవిత్ర గ్రంథాలు ఉపదేశిస్తున్నాయని పేర్కొన్నారు. సంప్రదాయాన్ని బట్టి నిర్దిష్ట శ్లోకాలు మారవచ్చు, కానీ దైవాన్ని వినయంతో, పవిత్రతతో మరియు బహిరంగ హృదయంతో ఆశ్రయించడం అనేది అనేక హిందూ గ్రంథాలు మరియు ఆచారాలలో ఒక సాధారణ సూత్రం. ఈ వస్తువులను తొలగించడం అనేది దైవత్వం ముందు వినయాన్ని, సమర్పణను మరియు సంపూర్ణంగా నిలబడటాన్ని సూచిస్తుంది.